ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి వైశాఖ మహాత్మ్యమునందు చతుర్వింశోధ్యాయ. ఈ 24వ అధ్యాయమునందు వాయుశాపము. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మహాత్మ్యమును గూర్చి వివరిస్తూ ఉన్నాడు. శృతదేవుడు శృతకీర్తికి శంఖుడు కిరాతకునికి మధ్య సంవాదమును వివరించుచూ ఇట్లనుచున్నారు. శంఖమహాముని మాటలు విని కిరాతకుడు ఇట్లనెను: స్వామి, విష్ణుదేవుని ఉద్దేశించి చేయు ధర్మములు, పూజలు ప్రశస్తములు. అనిలో వైశాఖవ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములైనవి అని చెప్పిరి. బ్రహ్మజ్ఞాని ఆ విష్ణువు ఎట్టివాడు? అతని లక్షణములేవి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలుసుకొనుట ఎట్లు? వానికి చెందిన ధర్మములేవి? వేటి చేత అతడు సంతోషించును? నీ సేవకుడగు నాకు ఈ విషయములను గూర్చి దయవుంచి చెప్పవలసినది శంఖమహామునిని సవినయముగా అడగగా, శంఖుడు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు: కిరాతుడా, వినుము చెప్పెదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము, ఆలోచనకు అందనిది. బ్రహ్మము మొదలగు దేవతలు మహాత్ములగు గుణులను తెలుసుకొనజాలనిది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు. నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు. ఆ చరాచర స్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి, ఆశ్రయము శ్రీ మహావిష్ణువు. ఇవన్నీయు పోయినను శ్రీహరి స్థానము పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు వీని ప్రవృత్తులన్నీయు నివృత్తులను ఆ పరమాత్మ వలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానుల యొక్క అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మమున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమున పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణ పరబ్రహ్మ పదమునకు వాచ్యులు ఎట్లు అగుదురు కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పాంచరాత్రాది ఆగమములు, భారతము మున్నగు వానిచేతను పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణ్ణి తెలుసుకొన వీలగును. మరి వేరు విధములచే తెలుసుకోజాలము. కావున వేదాదుల ఎరిగినవారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణుని ఎరుగజాలరు. పరదైవము, వేదవేద్యుడు, సనాతనుడు అగు శ్రీహరిని ఇంద్రియాదులచే, అనుమానాది తర్కముల చేతను తెలుసుకొన శక్యము కాదు. ఇతని అవతారములను, కర్మలను తమ బుద్ధి కొలదిగా తెలుసుకొని సర్వజీవములు ఆయన అధీన వృత్తులై ముక్తిని పొందుచూ ఉన్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగా నెరుగవలయను. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒక్కొక్క విధమైన శక్తిని కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఉండుటచే ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరుగవలయను. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులుండుట వలన రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులగు దేవతలను మనుష్యుల గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారు. అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు. సప్తర్షుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు, బలవంతులు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువగు పరమేశ్వరుడు, పరమేశ్వరుని కంటే మహాదేవియగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కన్నా గొప్పది లేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమున్నది, పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణము వలననే సర్వము కదులుచున్నది. నల్లని మబ్బువలే ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచూ ఉన్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు,
సర్వోత్తముడు అగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదీనూ లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతకుడు ఈ విధంగా పలుకుతున్నాడు. స్వామి, ప్రాణము అన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపుము అని శంఖ మహామునిని ప్రార్థించినాడు. అప్పుడు శంఖుడు ఇట్లు అనెను, కిరాతక వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా రాజుగా నియమించుచూ ఉన్నాను. మరి మీలో గొప్పవారెవరుగా చెప్పిన వానిని యువరాజుగా చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలెను అని శ్రీహరి పలుకగా ఇంద్రాది దేవతలు నేను గొప్పయనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిది, ఇంద్రుడు గొప్పయని కొందరనిది. కొందరేమీ అనక మౌనముగా ఉన్నారు. ఇంద్రాది దేవతలు యువరాజ పదవి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగినారు. అప్పుడు శ్రీహరి నవ్వుచూ, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూలదేహము వైరాజమనబడును. దేహమున చాలామంది దేవతలు అంశరూపమున ఉన్నారు. ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరము నుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించిన ఈ దేహము లేచునో అతడే ఆ దేవుని అంశయే. బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికారు. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించారు. స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడు అను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము నడవలేక ఉండెను, కాని వినుట చుట్టునగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడు దేహిని కుంటివాడనిది. స్థూలదేహమగు గుహ్య అవయవము నుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెను. అప్పుడు ప్రాణిని ఉపభోగ శక్తి లేకపోవుట చేత నపుంసకుడు అనిది. దక్ష ప్రజాపతి ఈవలకు వచ్చినను శరీరము పడిపోలేదు. వినుచూ చూచుచూ పలుకుచూ గాలిని పీల్చుచూ ఉండెను. తరువాత హస్త ప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడు దేహిని హస్తహీనుడు అనిది. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుటా మున్నగు వానిని చేయుచునే ఉండెను. తరువాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపు లేకపోయిను, కాని ఆ శరీరము వినుటా మున్నగు పనులు చేయుచూ ఉండెను. దేహము ముక్కు నుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేకపోయెను, కాని వినుటా మున్నగు వానిని శరీరము చేయుచునే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేకపోయెను. చెవిటివాడని అనిది. చూచుటామున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటామున్నగు వానిని చేయుచుండె. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటికి వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే ఉండెను. జ్ఞానస్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానము లేదు, కాని వినుటా మున్నగనవి ఉండెను. తరువాత ప్రాణము వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడు శరీరము కన్నులు చెవులు మాట మున్నగనవి పనిచేయుచున్నను నిశ్చేష్టమైన విధముగా పడిపోయెను. దీనిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను, ఇట్లు నిర్జీవమై పడిన శరీరం ఏ దేవత ప్రవేశించి లేవదీయనో అతడే యువరాజని పలికెను. శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను, కాని శరీరము లేవలేదు. దక్షుడును గుహ్యమును ప్రవేశించెను, శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేశించనను ఆ కళేవరము కదలలేదు. సూర్యుడు కనులలో ప్రవేశించనను ఆ కళేవరము కదలలేదు. దిక్కులు చెవులలో ప్రవేశించనను ఆ కళేవరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఆ కళేవరము నుండి మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేవరము కదులుటలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశించగా ఆ శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము, బ్రతికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే
ప్రాణమే సర్వాధికమని అనిది. ఆ ప్రాణము తన అంశల చేత పూర్ణ భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తి అయి ఉండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు, ప్రాణహీనమగు ప్రాణియు ఈ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు, ప్రాణము లేనిది ఏదియునూ ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవము కంటే అధికము, దానిని మించిన బలాఢ్యమైనది ఏదియునూ లేదు. ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరునూ ఉన్నట్లుగా ఎవరునూ చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడు ఒక్కడనే అయినను ఆయా పనులను చేయుట ద్వారా బహుస్వరూపము అగుచూ ఉన్నాడు. కావున ప్రాణము సర్వోత్తమము. సర్వసృష్టికి వినాశనమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరునూ ప్రాణమును తిరస్కరింపలేరు. ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము, నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును, శ్రీహరి వశమున ఉండు. ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినడు, చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికి ఎప్పుడునూ వ్యతిరేకమును చేయడు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిది. కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణములను తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్ధమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశవహితము అగు శ్రీహరి పదమును చేరుచూ ఉన్నాడు. ఇప్పుడు శంఖ మహాముని వివరించెను. ఈ మాటలు విని కిరాతకుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరలా శంఖుని ఇట్లు అడుగుతూ ఉన్నాడు. స్వామి, బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడగు ప్రాణము యొక్క మహిమను లోకమున ఎందుకు ప్రసిద్ధము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణాదుల ఎందు వినపడుచూ ఉన్నది. కానీ ప్రాణ మహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను. ఇప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగములు చేసి సేవింపదలచి గంగా తీరమునకు పోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలను నిర్మించదలచెను. నాగళ్లచే ఆ ప్రదేశము దున్నించుచుండగా పుట్టలో తపము చేసుకొను కణ్వ మహామునికి నాగలి తగులటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలకి వచ్చి కోపగించి తనకు విఘ్నము ఆచరించిన ప్రాణపురుషుని చూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము ఆచరించితివి కనుక నీవు ముల్లోకముల యందును ప్రఖ్యాతి ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించెను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగును, కానీ నీవు మాత్రము ప్రసిద్ధుడవు కావు అని అనెను. ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పు చేయకుండానున్న వానిని ఇట్లు శపించితివి కనుక కణ్వముని నీవు గురుద్రోహివి కమ్ము అని శపించెను. నీ ప్రవృత్తి అందరూ నిందింతురని అనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేకపోయెను. కణ్వనుడును ప్రాణశాపమును అనుసరించి తన గురువు భక్షించి సూర్యునకు శిష్యుడయ్యెను. కిరాత, నీవడిగిన వాటన్నిటినీ చెప్పితి, ఇంకను అడుగవలసినది ఉన్నచో అడుగుమని శంఖుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను. ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండ శాఖ మహాత్ వాయుశాప కథనం నామ చతుర్వింశోऽధ్యాయః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.